గీతలు అనేకం అని విన్నాను. భగవద్గీత కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరంటూ కోరుతున్నారు. 1000 గీతలు ఉన్నాయి. గీత అంటే ఏమిటి? గానము చేసినది అంటే చదివినది, చెప్పినది, పాడినది, పఠించినది, ఇవన్నీ గీతలే కదా. మనకు రుద్రగీత ఉంది, హంసగీత ఉంది, రూపు గీత ఉంది, అలాగే మహానుభావుడు వృషభధ్వజుడు ఉన్నాడు, వృషభ గీత ఉంది. అనంతమైన గీతలు ఉన్నాయి. అంటే ఎవరెవరు ధర్మోపదేశం చేశారో అవన్నీ గీతలు. దక్ష ప్రజాపతి పుత్రులు ప్రాచేతసులు తపస్సుకు వెళ్ళినప్పుడు సాక్షాత్తు రుద్రుడే వచ్చి వారికి తత్వోపదేశం చేస్తాడు. అలాంటి దాన్ని రుద్రగీత అంటారు. కృష్ణుడు చెప్పిన దాన్ని భగవద్గీత అంటారు. అలాగే మహానుభావులు వృషభుడు చెప్పినది హంసగీత. ఇలా మహర్షులు చాలామంది చెప్పారు. చాలా గీతలు ఉన్నాయి. 1108 ప్రసిద్ధం. ధర్మాన్ని, వేదాంతాన్ని, జ్ఞానాన్ని మేళవించి కలిపి చెప్పిన ప్రతి ఉపదేశము గీతే. శ్రీగీత ఉంది, అమ్మ చెప్పినది. దుర్గా గీత ఉంది, లక్ష్మీ గీత ఉంది, సరస్వతీ గీత ఉంది. అమ్మలు చెప్పారు, రాజులు చెప్పారు, ఋషులు చెప్పారు, మునులు చెప్పారు, దేవతలు. ఇంద్రగీత ఉంది, దేవతలు చెప్పారు. ఇవి అనంతమైనవి. ఇవన్నీ మనం చదవలేకపోవచ్చు, మనకు దొరకకపోవచ్చు. అంత మాత్రాన లేవు అని కాదు కదా, చాలా ఉన్నాయి. దొరికినన్ని చదవండి. కొన్ని సులభంగా ఉంటాయి, కొన్ని కఠినంగా ఉంటాయి. పెద్దల చేత చెప్పించుకొని అర్థం చేసుకునే స్థితిలో ఉంటాయి. శ్రద్ధ, ఓపిక, తీరిక ఉంటే చెప్పించుకోండి, చదువుకోండి, హాయిగా తెలుసుకోండి, ఆనందించండి. చాలా సంతోషం గురు